దీపావళికి దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చే పెద్ద బహుమతి ఏంటి? ఏలకోట నుంచి 15 ఆగస్టు ప్రసంగంలో మోదీ ఈ ప్రకటన చేశాక దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. జీఎస్టీ పన్ను స్లాబుల్లో సంస్కరణలు తీసుకురావడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చబోతున్నట్లు తెలిపారు ప్రధాని. అయితే ప్రస్తుతం జీఎస్టీలో 4 స్లాబులు ఉన్నాయి. 5, 12, 18, 28 కేటగిరీలుగా ఈ స్లాబుల ద్వారా పన్నులు వసూలు చేస్తున్నారు. పేదలకు మేలు చేసేలా నిర్ణయం అంటే అందరి దృష్టి 12% స్లాబులపైనే ఉంది. పేదలు ఎక్కువగా కొనుగోలు చేసే వస్తువులు, వినియోగించే సరుకులు అన్ని 12% జీఎస్టీ పన్నుల స్లాబుల్లోనే ఉన్నాయి. పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరేలా నిర్ణయం అంటే 12% స్లాబును ఎత్తేస్తారా అనేది ప్రశ్న. ఒకవేళ ఎత్తేయకపోతే ఇందులో ఉండే వస్తువులను 5% స్లాబులోకి తీసుకొస్తారా? దీనిపై క్లారిటీ రావాలి. 12% స్లాబులో టూత్ పేస్ట్, టూత్ పౌడర్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, రెడీమేడ్ గార్మెంట్స్, హెయిర్ ఆయిల్, షూస్, సబ్బులు, వ్యాక్సిన్, హెచ్ఐవి, హెపటైటిస్, టీబీ మందులు, కుట్టు మిషన్లు మొదలగు పేదల కొనుగోలు చేసే వస్తువులు 12% స్లాబుల్లో ఉన్నాయి. వీటిని పన్ను స్లాబులు తగ్గించినా, పూర్తిగా ఎత్తేసినా పేద మధ్యతరగతి కుటుంబానికి నెలకు 1000 నుంచి 5000 వరకు ఉపశమనం దక్కుతుంది. ఇక మరోవైపు జీఎస్టీలో ప్రస్తుతం ఉన్న 4 స్లాబులను 2 చేస్తారనే వాదన కూడా ఉంది. జీఎస్టీ సంస్కరణల పనిని మంత్రుల కమిటీకి అప్పగించారు. మంత్రులు కమిటీ ఇచ్చే సిఫార్సులను జీఎస్టీ కౌన్సిల్లో చర్చించాలి.